రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తోందన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలకు ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో వైసీపీ నేతల మధ్య ఒక స్పష్టత లేదని, ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమందికి కొన్ని సామాజిక వర్గాల వారి కోసమే అమరావతిని అక్కడ కట్టారంటున్నారు. ఇవాళ ధర్మాన ప్రసాదరావు గారికి వయసు వచ్చిన కాంచి మతి భ్రమించినట్టుంది. ఆయనకి నిజంగా ఏదో పెద్ద అయినా చాలా సంవత్సరాల నుంచి మంత్రివర్గంలో చేసిన వ్యక్తి, ఈయనకి చాలా ఒక రకమైన గౌరవ అభిప్రాయాలు ఉండే ఇతను వాళ్ళు ఏం మాట్లాడాడంటే, మాకు 3 రాజధానులే ముఖ్యం, విశాఖపట్నంలోనే రాజధాని కావాలి, ఈ 3 రాజధానులు విశాఖపట్నం 3 జిల్లాల నుంచి సంపాదన తీసుకొచ్చి అమరావతిలో దోషిపెడుతున్నారని చెప్పి ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. వీళ్ళ నాయకుడేమో మావి గన్ అంటాడు, ఇతనేమో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అంటాడు, ఇంకోడేమో గ్రేటర్ రాయలసీమ అంటాడు. ఈ వీళ్ళల్లో వీళ్ళకే సఖ్యత లేదు. అంటే వీళ్ళలో నాకు అనుమానం ఏంటంటే, జగన్ని తొక్కి ఒక ఆధిపత్య పోరు కింద జరుగుతుందేమో, జగన్ తొక్కాలని వాళ్ళ పార్టీలో ఇది ఒక ప్లాన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ అంటాడు, ధర్మాన ప్రసాదరావు విశాఖపట్నం అంటాడు. అంటే బీజేపీ దీన్ని సీరియస్గా చేయలేదనిపిస్తుందని కూడా ఒక వ్యాఖ్య చేసింది. అసలు ముందు ఒక విషయం, మీ నాయకుడు జగన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి 3 రాజధానులు అంటే జగన్ రెడ్డిని 11 రెడ్డిని చేశారు. ఆ పార్లమెంట్లో వాళ్ళ జగన్ రెడ్డి ఏ రోజైతే అమరావతిని వ్యతిరేకించాడో 0 రెడ్డి అయిపోయాడు. కాబట్టి మీకు చరిత్ర అయిపోయింది. ధర్మాన ప్రసాదరావు, నీకు తెలుసుకో, చరిత్ర తెలుసుకో. అమరావతి ప్రాంతంలో అంటే ఈ గ్రేటర్ సిఆర్డిఏ ప్రాంతంలో 6 ఎస్సీ నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఏ ప్రాంతంలోని కూడా అన్ని ఎస్సీ నియోజకవర్గాలు లేవు. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గాలని అభివృద్ధి చేద్దాం, ఒక ఎస్సీ నియోజకవర్గాలని క్యాపిటల్ చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే, మీ జగన్ రెడ్డి రకరకాల వేషాలు వేశాడు. ముందు నువ్వు పోయి నీ నాయకుడి దగ్గర తెలుసుకో, మావిగన్ను కావాలా, విశాఖపట్నం కావాలో తెలుసుకో. మీ ఆధిపత్య పోరులో ఎవరు కావాలో తెలుసుకోమని కోరుతున్నాం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ సీరియస్గా చేయలేదు. భారతీయ జనతా పార్టీ మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు సీరియస్గా చేస్తేనే ఇవాళ బిల్లు 2 రోజుల్లో మా పార్లమెంట్లో పాస్ అయింది. అసలు ముందు ధర్మాన ప్రసాదరావు మర్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయినాయి, మళ్ళీ మర్చిపోయిన నాయకుడు నేను కూడా మరి ఆ జగన్తో ఉన్న విభేదాలని బయటకు పెట్టుకోవడానికి వాళ్ళు జగన్ ఏదో మావి గన్ ఏదో అన్నాడు కదా, మావి గన్ అని. మావి గన్ కాదు, ఇంకో గన్ను కావాలని ఇంకో అనుకుంటుందా. వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ కావాలో వాళ్ళు తెలుసుకుని వస్తే బాగుంటుంది. ధర్మాన ప్రసాదరావుని అందరూ కూడా ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలపై వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేని మాత్రం ఎంపీ చిన్ని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.